ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా వీరు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే తమ పోరు మరింత తీవ్రం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గాంధీ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. దాదాపు 200 మందికి పైగా నర్సులు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు గతంలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి తీసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇంకా అని చెప్పి తమ డిమాండ్లు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది నర్సులు ఉన్నారు. ఏంటి మేడం ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి? మేము, నా పేరు ప్రమిళ అండి. మేము ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతి నుంచి మేము 2007లో వచ్చినాము. ఇంకా అప్పటి నుంచి 1 year అంటూ మాకు ఇప్పుడు 10 years అవుతుంది. మా సీనియారిటీ ఇక్కడనే మా ఏజ్ అయిపోతుంది, అంత అయిపోతుంది. మేము ఇంతకుముందు 3 years బిఫోర్ కూడా 5 days చేసినప్పుడు కూడా డిఎంఈ మేడం వచ్చిండ్రు, మీకు అన్ని చేస్తామమ్మా, మీకు రెగ్యులరైజేషన్ చేస్తాము, ఇది మా చేతిలో ఉంది, నేను పై అధికారులకు నేను లెటర్ రాసి నేను చేస్తానని ఆమె చెప్పిండ్రు. అప్పుడు 5 days కూడా మేము విత్డ్రా చేసుకున్నాం. తర్వాత పోయిన December 19th నుంచి 29th వరకు 10 days 20 days చేసినాం. అప్పుడు మేడం చెప్పండి, ఇంకా మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే గాంధీ ఆసుపత్రిలో చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మీరు మీ విధులు నిర్వహిస్తూ మీరు సమస్యలు కావచ్చు, మీ సమస్యలు చెప్పండి అంటున్నారు. మీరు ఇట్లా ఆందోళన చేయడం పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. పేషెంట్లకు ఇబ్బంది కలగాలనే ఉద్దేశం మాకు లేదండి. మేము ఎవ్రీడే 1 hour ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. అయినా సరే పట్టించుకొని ప్రభుత్వం ఉంది. మేము పోయినసారి చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ వచ్చారు, ఆయన ఏం చెప్పారు, మీకు ఇస్తున్నామ్మా, కంపల్సరీ మీకు ప్రయారిటీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మేము వెళ్తే అసలు కనీసం మమ్మల్ని గేట్ లోపల కూడా రాని పరిస్థితి ఉంది. అక్కడ మేము ఏం చేయాలి? పేషెంట్లకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మేము మంచిగానే సేవలు చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ మేము డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకుంటూ 1 hour చేశాము. ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్ అని మాకు తెలిసింది కాబట్టి మేము బయటికి రావాల్సి వచ్చింది. మేము సీఎం గారి నుంచి మాకు భరోసా కావాలండి, ఎందుకంటే మేము అందరం ఉంది ఆయన పాలనలో. కాబట్టి మాకు ఆ సార్ నుంచే మాకు న్యాయం కావాలి. ఆయన చెల్లెలుగా చూస్తారో ఎలా చూస్తారో నాకు న్యాయం కావాలి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారండి, బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, జిఎన్ఎం వాళ్ళు. మేము 10 years బ్యాక్ చదువుకున్నాం. ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది. మా పరిస్థితి ఏంటి? సిలబస్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళతో కూర్చొని రాస్తే మాకెలా వస్తుంది జాబు? ఎంఎస్సీ వాళ్ళతో కలిసి మేము రాస్తాము. మా ట్యూటర్స్ వాళ్ళకి మాకు జాబ్ ఎలా వస్తుంది? మాకు ఆ పద్ధతి తీసేయాలి. మాకు కనీసం ప్రియారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇవ్వాలి. లేదు అంటే ఇప్పుడు పోస్టింగ్స్ ఉన్నాయండి, మమ్మల్ని రెగ్యులర్ కాంట్రాక్ట్ లో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి. అదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అది చెప్తున్నారు. వాళ్ళని గత 10 సంవత్సరాల నుంచి తాము అవుట్ సోర్సింగ్ గా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తాము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో తాము ప్రతిరోజు 1 గంట పాటు ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు డ్యూటీలు సెట్ చేసుకుని మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో సతీష్ కుమార్, HMTV గాంధీ ఆసుపత్రి నుంచి.